ఏంటి సమస్య ఏంటిది? ఎందుకు వచ్చినావు ఈడికి? నేను పింఛన్ కోసం వచ్చిన ఇల్లు లేదు నాకు. హ్మ్. పింఛన్ లేదు. హ్మ్. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నా. హ్మ్. నాకు ఇల్లు ఇప్పుడు వాడి కోసం ఎంక్వైరీకి అంటే మాకు కిరాయి ఇల్లు. ఎన్ని మేము సార్లు ఒక వచ్చినావు చోట ఈడికి? ఉంటామా? ఈడికి ఎన్ని సార్లు వచ్చినావు? 2, 3 సార్లు వచ్చిపోయినాము. ఎట్లుంది మరి లోపట్ల ఏమంటున్నారు? చెప్తున్నారు ఎంక్వైరీ కోసం అంటారు. వచ్చిల్లా మరి ఎంక్వైరీకి? ఎంక్వైరీకి వస్తే మేము ఉంటామా సార్? కిరాయి ఇండ్లు సార్, పని చేసుకోవద్దా? హ్మ్. వాళ్ళు ఎప్పుడు వస్తారని మాకు ఏం తెలుస్తుంది? హ్మ్. మేము కిరాయి పని పోయినప్పుడు వాళ్ళు వచ్చిపోయినారంట కానీ మాకు తెలియదు. ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఎంక్వైరీ కోసం. ఇప్పుడు మీరు లేకపోతే అసలుకే రాదు అంటాడు. హ్మ్. వాళ్ళు అసలుకే రాకుంటే ఎట్లా సార్? మరి ఇప్పుడు అది చెప్పాలి ఎవరిని? నేను పనికోతాను నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉంటాను అంటే ఏమంటున్నారు? చెప్తే కూడా మేము వచ్చినప్పుడు ఆడ కనబడాలా మాకి అంటాడు. వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్తారు? ఈ రోజు వస్తామని మాకు అంటారు. ఎట్లా తెలుస్తుంది సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? అది చెప్తారు ఈ రోజు వస్తున్నాం మేము అట్లా మెసేజ్ ఏమైనా చేస్తారు? వాళ్ళు ఏం తెలియదు. మాకు మెసేజ్ చదవడానికి మాకు చదువు రాదు సార్. హ్మ్. మాకేం తెలుస్తుంది? ఫోన్ చేస్తలేడా ఏమి? ఏం చెప్తలేరు వాళ్ళు. ఆ. ఇల్లు గురించి ఇల్లు గతి లేదు, పింఛన్ గతి లేదు, ఏం లేదు. పిల్లల్ని గవర్నమెంట్ మిల్లు ఇస్తా అంటుంది కదా. ఇస్తా అంటుండు సార్. అందుకే మళ్ళా మళ్ళా ఆడుకొని పోతున్నాము. ఏం జవాబు ఇస్తలేరు వాళ్ళు. మరి ఎట్లుంది? సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి. ఎట్లా ఎట్లుంది? ఏమో సార్, ఇప్పుడు ఆఖరి నెల అంటున్నాడు. ఇప్పుడు చూడాలి ఇక ఏమి ఇస్తాడో, ఎవరిని రోడ్డు మీద పడేస్తాడో తెలియదు. ఉమ్. ఆయన నమ్మకం పెట్టుకొని ఆయన దైవాల బతుకుతామని ఆ నమ్మకం పెట్టుకున్నా. లేకపోతే పిల్లల్ని తీసుకొని ఎక్కడ చావాలనో అర్థమైతలేదు నాకు. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోవాలనో అర్థమైతలేదు నాకు. ఎవరు లేరు మాకు. ముద్రమే చూడు, ఆ, కూర్చుండు. ఆ, ఏమైంది? పింఛన్ ఎంత వస్తుంది? రూపాయి లేదు కొడుక. 4,000 ఇస్తాన్నాడు కదా. రూపాయి కూడా ఇస్తలేదు మాకు. ఆ, మా ఇద్దరికి పింఛనే లేదు. ఉమ్, పింఛన్ గురించి వచ్చిన ఒక ఒక 2 రూమ్లు ఉన్నాయి. అందులో అడక తిందామన్నా తేనిక చేతనైతే బాధలోనికి ఇన్న బండి ఈ ఎక్కినాక చేస్తా అని ఈ వరకు చేస్తాడు. ఏం చేస్తాడు? ఓట్ల దాకా వేయించుకున్నాడు, గెలిచేదాకా గెలిపించుకున్నాడు. పైసలు ఇస్తా అని 4,000 అన్నాడు, గాత అన్నాడు. ఒక బస్సు ఒక్కడు పెట్టిండు ఎవరికి. ఆడకి ఒకసారి కూడా మన ఊరికి ఏం చేయాలి నాకు బస్సు. నా తిండికి కాళ్ళు ముత్తులోనే దేవుడు కదేమో. ఏంటి సమస్య ఏంటిది? మేము 40 సంవత్సరాలే ఉమ్, బంజారాస్లో ఉంటాం. మేము ఉమ్, రెంట్కి ఉంటాము. మాకు ఏం అవసరం లేదు. మాకు మేము 5,000 ఇంటికి రాయి కడుతున్నాము. మా ఆయనకు 3 ఆపరేషన్లు అయినాయి. ఆయన ఎక్కువ బరువు పని చేయలేడు. నా అవసరం పింఛన్ లేదు. మాకేం లేదు. మాకు ఆధారం మాకు కనీసం డబుల్ బెడ్రూమ్ వచ్చినా చాలు. మాకు ఇందిరా ఇల్లు ఇచ్చినా చాలు. మాకు మరి ఏమంటారు లోపలికి ఎన్నోసారి? ఇప్పుడు 3వ సారి మేము వచ్చింది. 3వ సారి ఇచ్చినాం మేము ఫామ్. ఫోన్ చేస్తా అని చెప్తారు, మెసేజ్ వస్తా అని చెప్తారు. వాళ్ళకి అంతే. 3 సార్లు అంతే ఉందా? 3 సార్లు అంత ఉంది సార్. మాకు మాకు ఎక్కడ ఏం పని కాలేదు. మరి ఇప్పుడు బయట ఏమైనా సమస్యలు చెప్పుకోమన్నారు. మీరేమో లోపల అప్లికేషన్ ఇచ్చినాం. సమస్యనే తీరుతలేదు అంటారు. తీరుతలేదు మాకు. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? మాకు ఇప్పుడన్నా మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా చాలు. మాకు అదొకటే అదొకటి, దాని తప్పించి ఇంకేం లేదు మాకు. మరి అన్నది నేను చెప్తున్నా కదా, ఏం సార్? అన్ని ఇచ్చినా అని చెప్తున్నా. మాకైతే ఏం రాలేదు సార్. మళ్ళీ మాకేం అందుబాటు మాకేం లేదు ఇంకా ఇంతవరకు. గవర్నమెంట్ తరఫున అయితే మాకేం రాలేదు ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడన్నా చేస్తారా మళ్ళీ రేవంత్ సార్? మళ్ళీ ఏం చేస్తారో చూడాలి సార్. అదే మాకు ఎందుకంటే గరీబ్ వాళ్ళ ఉన్నోళ్ళకి వచ్చినాయి. మాకు ఇల్లు చాలా మందికి సొంతం ఇళ్ళకి వస్తే లేని వాళ్ళకి ఎక్కడ వాళ్ళ సార్. నేను ఇళ్ళలో పనిచేస్తాను. మా ఆయనకు రోజుకి 250 రూపాయలు వస్తాయి. అలా స్క్రాప్ దుకాణంలో పనిచేస్తాడు. నాకు 1700 వస్తాయి ఇళ్ళలో పనిచేస్తాయి. మాకు ఎవరు లేరు ఇంకా ముందు. మాకు అదాన్ని ఇస్తేనన్నా బాగుండు అని చూస్తున్నాం మేము. శాంక్షన్ అయింది మాకు, కానీ శాంక్షన్ అయినాక మాకు పేరు వచ్చింది. ఇప్పుడు ఇస్తలే కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ అయినా. ఇప్పుడు చూడాలి ఏం చేస్తారో సార్, చూడాలి కదా. మాకు ఇస్తే మాకు మంచిగా ఉంటాయి కదా. ఇంద్రమల్లి అని సార్ ఇల్లు లేకపోయినా సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా చాలు. మాకు మేము వెళ్ళిపోతాము. చెప్పి ఏంటిది సమస్య? ఇక్కడ వస్తే అన్ని తిప్పుతూ ఎక్కడ పోయినా కాదు కాదు అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా కాలేదు. ఏంటి సమస్య ఏంటిది? సమస్య గ్యాస్ది, కరెంట్ బిల్ది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, దాన్ని పెట్టినాము కానీ వస్తలేదు. ఏమంటారు మరి గ్యాస్ కరెంట్ బిల్ గురించి అడిగితే? ఏమంటారు, మేము ఇక్కడ అక్కడ కాదు మీ ఇంటికే వస్తారు, అది వస్తారు ఇది వస్తారు అంటారు. మళ్ళీ ఇంట్లో మేము ఎక్కడెక్కడ ఇది చేసినా కూడా ఎత్తనే లేదు. అది ఎట్లుంది మరి ప్రజాపాలన? ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పాలన? ప్రజాపాలన అంటే ప్రజాపాలన కాదు, ఇది దయ్యాల పాలన. ఇది ఎంత మాట అంటే 10 మంది కూర్చొని కానీ ఎలా కొట్టేస్తున్నారు. ఎంత ఏం తీసుకుంటారో చేస్తున్నారు లోపల. ఇక్కడ కాదు మేము ఇంటికి వస్తాం పో అంటే ఏమాట. అది మళ్ళీ 6 హామీలు అన్నారు సార్. ఏడున్నాయి ఇంకా ఏది లేదు. పింఛన్ అన్నావు, పింఛన్ పెంచలేవు. గ్యాస్ లేదు, జీరో బిల్ లేదు, ఇల్లు లేదు.
నాకు భర్త లేడు, ఎట్లా నా పరిస్థితి ఏంది, బతికేంది, ఏది చేస్తాలో ఆ బస్సు ఒకటే పీకిలాట పెట్టినాం సార్, అది ఏం పనికిరాదు. ఏదైతే లేదు సార్, అసలు మేము నమ్మి వేసిన మూట అయితే ఇట్లా మోసం చేసిన తప్పు కదా. కేసీఆర్ 4,000 ఇదేమో పింఛను చెప్పలేం కదా, ఏదైతే లేదు. 6 గ్యారెంటీలు ఇస్తాను ఎందుకు మాట ఇచ్చినావు సారు, నీకు కాకపోతే ఇయ్యలేడు, శాత కాకపోతే వదిలేసేయండి, అల్లేముంది. మాకైతే కేసీఆర్ మంచిగా ఉండి అనిపిస్తుంది. ఏది లేదు, ఏది ఖాళీ, ఒక బస్సు పెట్టిండు, ఏడబెట్టిండు, ఏది పెట్టలేదు. బస్సు ఏంది అసలు నిలవడానికి కూడా స్థలం లేదు, బస్సులో పోవాలంటే ఆస్త వస్తుంది మాకు. బస్సు కిరాయి తప్పించిన కరెక్ట్, కానీ సీట్ కూడా లేదు, నిలవడానికి స్థలం లేదు, అట్లా ఫుల్ పోతున్నాయి బస్సు. టికెట్ తీసుకున్నప్పుడు మంచిగా ఉండే, ఫ్రీ ఉండే, ఏం టెన్షన్ లేకుండే. మళ్ళీ ఎట్లా పరిస్థితి సార్ చెప్పండి, ఏదో ఒక సంవత్సరం దాటిపోయింది, మీరు గెలిచి ఏం చేస్తున్నారు? ప్రజాపాలన అంటారు కానీ ఏదైతే లేదు, ఇల్లు వస్తలేదు, జీరో బిల్ లేదు, గ్యాస్ లేదు, పింఛన్ లేదు. ఏ వస్తుంది పోమ్మా, వస్తుంది పోని అదే అంటారు. ఇప్పటికి 4-5 సార్లు వచ్చిన, ఎప్పుడు పని విషయం తిరగాలంటే అవుతుందా సార్ చెప్పండి? నాకు కూడా చేసేవాడు ఎవరు లేడు, నేను చేస్తేనే వెళ్తుంది నాకు, నేను ఇళ్ళలో పని చేసేదాన్ని. రేవంత్ రెడ్డి 6 హామీలు ఇచ్చిరు కదా సార్, అది నిలబెట్టుకోరు మీరు అంతే. ఎందుకు ఆ పెంచి ఈ నెల వేస్తే మళ్ళీ వచ్చే నెల వేస్తలేవు, వచ్చే నెల వేస్తే మళ్ళీ ఆ నెల వేస్తలేవు, ఎందుకు అట్లా? 4,000 ఇస్తాను, లుక్లాంగ్లో 6,000, అది లేదు ఇది లేదు. మహాలక్ష్మి పథకం అది కూడా రాలేదు, ఇచ్చినాము. ఉంది ఉంది ప్రజాపాలన, ఎందుకు లేదు? ఇగో పెట్టినా కూడా ఏది లేదు. ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం అంటాడు, ఏది లేదు. కాదేమో ఉంటాడో పోతాడు, నాకైతే నమ్మకం లేదు సార్. ఏమో ఉండి ఏం చేస్తుండవు, పబ్లిక్ హెల్ప్ చేస్తేనే నీకు వేస్తారు, ఆయన పబ్లిక్ హెల్ప్ చేయకపోతే వేయరు, వేస్ట్. అందరు సాయం కంపల్సరీ చేయాలి, కేసీఆర్ చేసినట్టు. నువ్వు ఉన్న ఇల్లు కూలగొట్టి, అప్పుడు కాంగ్రెస్ అడగలేదు కదా రాజీవ్ గాంధీ, 30 సంవత్సరాల కింద అప్పుడు కాలువ పక్కన కట్టుకొని ఉన్నారు, ఇప్పుడు అడగలేదు. ఇప్పుడు ఈయన అని అడుగుతున్నాడు, ఇప్పుడు 30-35 సంవత్సరాల నుంచి కట్టుకొని ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోతారు పొమ్మంటే? సార్ మాది నల్గొండ డిస్టిక్ సార్, నల్గొండ టౌన్ సార్. మా నాన్నగారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అని 2012 నవంబర్ 11న పాయిజన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య వల్ల గాయపడ్డారు సార్. ఒక 12 days అప్పుడు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందినాం సార్. దాని తర్వాత మాకు కలెక్టర్ గారు పిటిషన్ పెట్టుకుంటే, అప్పుడు కలెక్టర్ 2015న గౌరవ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ ఫీల్డ్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఎంక్వైరీలు అయిపోయినాయి సార్. కాకపోతే ఏమంటున్నారంటే తెలంగాణ గురించి చనిపోయిన వాళ్ళకే జీవో ఉంది, మీలాంటి బతుకున్న అమరవీరులకు లేదంటారు సార్. ఇది గౌరవ కొమరెడ్డి వెంకరెడ్డి సారు, ఆర్ఎన్బి ప్రస్తుత శాఖ మంత్రి వర్యులు గతంలో క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా చేస్తే, నల్గొండ టౌన్ సార్, నల్గొండ టౌన్లో చేస్తే దానికి సంఘీభావం తెలుపుతాను కానీ మా నాన్నగారు వెళ్ళారు సార్, ఉద్యమంలో భాగంగా సార్. ఈ ఫొటోస్ ఇది కూడా సార్ మిలియన్ మార్చ్కి వెళ్తున్న సందర్భం సార్, ఇది ఫోటో సార్, మిలియన్ మార్చ్కి వెళ్తున్న సందర్భంగా ఫోటో. ఇవన్నీ మా నాన్నగారు సార్, ఇవన్నీ ఉద్యమాలలో ఉన్నాయి సార్. ఇది కూడా సార్ ఉద్యమాలలో సంబంధించినవి. దీని గురించి గౌరవ కలెక్టర్ గారు మొత్తం పూర్తి విచారణ చేయించారు. ఇటీవల మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ గురించి చనిపోయిన అమరవీరులకు మిగిలిన వాళ్ళని గుర్తించి ఇస్తానంటున్నారు, అమరవీరులకు ఇస్తానంటున్నారు సార్. ఓకే, కానీ మరి చావుకుంటా బతకుంటా అయిపోయింది, మరి బతుకున్న అమరవీరుని కుటుంబం సార్. మాకే విధంగా అయితే న్యాయం చేయలేదు సార్. మాకు కూడా చావాలనే తెలంగాణ రాష్ట్రం, మాలాంటి పేదలకు తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని ప్రాణత్యాగానికి సిద్ధపడి ఇట్లా చేసింది సార్. మాకు కూడా అమరవీరుల కుటుంబాల మాదిరిగా కుటుంబంలో వారికి ఉద్యోగం, గౌరవ పెన్షన్ కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని తమ ద్వారా వేడుకుంటున్నాం సార్.